కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. 3 పార్టీలు ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేశాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూటమి పైన పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవడంలో మాట నెగ్గించుకుంటుంది. ఇక పవన్ సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్న ఆరోపణలు పనితీరు పైన పవన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. దీంతో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారస్థాయికి చేరాయి. జనసేన ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ఈ పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఏడాది కాలంలో వారి పనితీరుతో పాటు ఆరోపణలపై పవన్ పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలిపై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారట. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో వారి కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక, మద్యం లావాదేవీలు, ప్రమేయం వంటి అంశాలపైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ అలర్ట్ అయ్యారట. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ 3వ వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పవన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి, బంధు ప్రీతి ఆరోపణలు ఎమ్మెల్యేల పైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. దీంతో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతారనేది చూడాల్సి ఉంది.